మహిళల ఆధునిక సమాజానికి ఒక శక్తి, బలం, స్ఫూర్తి అంటూ కొనియాడారు వంగవీటి ఆశా కిరణ్. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీటీయూఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి వేడుకల్లో పాల్గొన్న ఆశా కిరణ్ ఒక ఆడపిల్లను చదివించడం అంటే కుటుంబం మొత్తాన్ని చదివించినట్లేనని అన్నారు. జాతీయ బీసీ మహిళా సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గంగాపురం పద్మగౌడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల్లో బీసీ సంఘానికి సముచితమైనటువంటి నిర్మాణం ఉంది. జిల్లా అధ్యక్షులు కానీ, నియోజకవర్గాల అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు భవిష్యత్తులో కూడా ఆశా కిరణ్కి ఉంటుందని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తూ activities and I'm happy with that for now. నేను ఎలాంటి పొలిటికల్ డెసిషన్ ఏదైనా ఉన్నా నేను తప్పకుండా మీ అందరినీ పిలుస్తాను. I will announce to the world. మీ చప్పట్ల ద్వారా మరి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా ఇవాళ దేశ భవన భవనాలు ద్రౌపది ముర్ము ఆమెకి మోహన్ రంగా గారు అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాను. మరి అలాంటి మహనీయుడు మధ్యలో పుట్టినటువంటి వంగవీటి ఆశా కిరణక్క గారితో ఈరోజు డయాస్ అందుకోవడం. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అలాగే మహిళా దినోత్సవం అంటే మనం గుర్తుంచుకోవాల్సింది మన సావిత్రిబాయి పూలే గారి గురించి. ఆమె మన దేశ హిస్టరీలో మొట్టమొదటి ఫీమేల్ లెక్చరర్. 1800s లోనే ఆమె మొట్టమొదటి ఆడ ఉపాధ్యాయురాలాగా ఉన్నారు. అలాగే ఆడపిల్లలకి విద్య అనేది ఉండాలని చెప్పి అప్పట్లో చాలా పోరాడారు. ఆ గురించి తప్పకుండా మనం ఇవాళ తలుచుకోవాల్సిందే. అలాగే నేను కోరుకునేది ఏంటనంటే ఆడపిల్లని చదివించండి, ప్రతి ఆడపిల్లని చదివించండి. ఆడపిల్ల అనేది కుటుంబానికి బలం, అలాగే సమాజానికి ఒక స్ఫూర్తి అని మనం మర్చిపోకూడదు. ఒక తల్లిగా ప్రేమను అందిస్తుంది, ఒక సోదరిగా ధైర్యాన్ని అందిస్తుంది, ఒక భార్యగా తోడును అందిస్తుంది, అలాగే ఒక కూతురిగా ఆశను అందిస్తుంది. ఆడపిల్లంటే అలాంటిది. ఒక ఆడపిల్లకి విద్యనే నేర్పిస్తే మొత్తం సమాజం అనేది ఉద్ధరించినట్టే మనం. ఎందుకంటే ఆడపిల్ల అనేది సమాజంలోకి వెళ్తుంది, సమాజాన్ని బలపరుచుద్ది. అలాగే సమాజాన్ని బలపరచడంతో పాటు మన దేశం కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ఆడపిల్లకి విద్యతో పాటు అలాగే ఉద్యోగం చేసే స్వతంత్రం కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంస్కారంతో పాటు స్వతంత్రం కూడా నేర్పించాలి తల్లిదండ్రులు. అప్పుడే ఆడాళ్ళు ముందుకెళ్తారు, తన కాళ్ళ మీద తను నిలబడి బతకడం అనేది నేర్చుకుంటారు, మన సమాజాన్ని దేశాన్ని బలపరుస్తారు. అలాగే వర్క్ ఫోర్స్ లో కూడా ఆడాళ్ళకి సమానమైన అవకాశాలు కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ ఫోర్స్ లో వచ్చేసరికి ఆ సమానత్వం అనేది ఉండదు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు వర్క్ చేశాను, నాకు తెలుసు. కాబట్టి ఎలా ఉంటది ఆడాళ్ళకి
జెండర్ డిఫరెన్స్ అనేది పే రోల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, వర్క్ ఫోర్స్ లో కూడా ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెన్స్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఒకటి మర్చిపోకండి, కుటుంబాన్ని తీర్చిదిద్దిన ఆ ఆడబిడ్డ వర్క్ లో ఎందుకు చేయలేదు? అమోఘంగా చేస్తుంది, అందరికన్నా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది, అది మర్చిపోకండి. ఆడవాళ్ళకి సమానమైన అవకాశాలు ఇస్తే ఈ దేశం ఇంకెక్కడికో వెళ్తుంది. ఆత్మ నిర్భర్ అంటారు మన పిఎం మోదీ గారు. ఆడాళ్ళని ఆత్మ నిర్భర్ చేయండి. ఆత్మ నిర్భర్ చేస్తే we will do wonders. You give us wings and we will fly and show you the world and show the world what we are. This is what we women are. Do not underestimate us. Thank you. చదివిస్తున్నారు కానీ ఉద్యోగం చేయనివ్వట్లేదు. చాలా మంది అడుగుతున్నారు, అమ్మాయిని అంత చక్కగా చదివిస్తున్నారు కదా, ఉద్యోగానికి ఎందుకు పంపించట్లేదు అని అంటే, ఆడపిల్లని చదివించామని చాలేమ్మా, రేపు పెళ్లి చేసుకున్నాక మొగుడు వస్తారింటాన్ని చూసుకుంటారులే, వాళ్ళ బాధ్యతలే అంటారు. నేను విన్నాను, సంస్కారం నేర్పించావు. అదే మూవీలో ఆ అమ్మాయికి తన కాళ్ళ మీద నిలబడటం నేర్పించండి, అంతేగాని ఒకళ్ళ మీద ఆధారపడి బతకడం నేర్పించండి. ఏమో ఎవరికేం తెలుసు, నేను పెళ్లి చేసుకున్న ఆడపిల్ల ఒక అత్తానికి వెళ్ళినప్పుడు మూడు సరిగ్గా చూసుకుంటాడా లేదు గ్యారెంటీ ఇవ్వలేదు కదా. ఎన్నేళ్ళ వరకు వాళ్ళ ఆర్థిక సహాయం మీద ఉంటుంది. మీరు మీ పిల్లలకు నేర్పించాల్సింది, మీ ఆడపిల్లలకు నేర్పించాల్సింది తన కాళ్ళ మీద తను నిలబడి బతకడం అనేది నేర్పించాలి. అప్పుడే రేపు ఏదైనా అయినా కానీ తను స్వతంత్రంగా బతుకుతుంది. రేపు అత్తారింట్లో ఏదైనా అయితే వచ్చి మీ ముందుకు చేయగలపాలా, అది ఒక బతికేనా? స్వతంత్రంగా ఉంటారు నేర్పించండి పిల్లల్ని. అలాగే పేద కుటుంబాల దగ్గరికి వెళ్ళినా కానీ ఇదే ఇబ్బంది. ఎంతవరకు చదివించాము అంటే పదో తరగతి చదివించాం చాలే అన్నా, రేపు పెళ్లి చేసుకుని వెళ్ళే పిల్ల ఆంకిత చదువు మూడు చూసుకుంటాడే అంటారు. మొగుడు మీద బాధ్యత వదలకండి. రేపు ఆ మనిషి సరిగ్గా చూసుకుంటాడో లేదో తెలియదు, ఎంతవరకు బతుకుతాడో తెలియదు. ఎలా బతికేది? రెక్కల్ని నిలిచేస్తున్నారు, ఆడపిల్లల రెక్కల్ని నిలిచేస్తున్నారు. రెక్కలు ఇవ్వండి, ఎగరనివ్వండి, ప్రపంచాన్ని చూడనివ్వండి. జీవితం అనేది ఎలా జీవించాలో ఆ అమ్మాయికి నేర్పించండి. అదే మీరు ఇచ్చే పెద్ద విద్య. సంస్కారంతో పాటు స్వతంత్రంగా బతకడం అనేది మీరు తల్లిదండ్రులుగా మీరు నేర్పించే అతి పెద్ద విద్య. మరి ఇంకోటి కూడా నేను చూస్తున్నాను, బయట నేను చాలా మంది ఆడవాళ్ళు కలుస్తున్నాను, నన్ను వచ్చి కలుస్తాను. సోషల్ సర్వీస్ కానీ అదే పొలిటికల్ కానీ బయటికి రావాలంటే చాలా మంది కొంచెం వెనకాడుతున్నారు. ఏంటమ్మా ఎందుకు రావట్లేదు సోషల్ సర్వీస్ చేయడానికి కానీ ఏదైనా కానీ అని చెప్పి నేను అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, చాలా మంది తెలియదు, మా అత్తగారి ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉందండి, మా ఆయనకి ఇష్టం లేదని అంటారు. నేను వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అంటే ఒకటి పేరు అనేది మనం మర్చిపోలేము. సావిత్రిబాయి ఫులే మన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అలాగే స్వతంత్ర పోరాటంలో ఆడపిల్లలకు కూడా విద్య ఉండాలి అని చెప్పి ఆమె చాలా గట్టిగా పోరాడారు. ఆమె పేరు తప్పకుండా మనం తలుచుకోవాలి ఇవాళ, ఎందుకంటే మన ఆడవాళ్ళందరికీ ఆమె స్ఫూర్తి. ఆమె మూలంగా, ఆమె పోరాటం మూలంగా ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు వచ్చాయి. May her soul rest in peace. అలాగే మహిళ
అనేది ఒక శక్తి. మహిళ అనేది ఒక వ్యక్తే కాదు, కుటుంబానికి బలం. మహిళ అనేది కుటుంబానికి బలం, సమాజానికి ఒక స్ఫూర్తి, దేశానికి భవిష్యత్తు. ఒక తల్లిగా కుటుంబానికి ప్రేమను అందిస్తుంది, ఒక సోదరిగా ధైర్యాన్ని అందిస్తుంది, ఒక భార్యగా తోడును అందిస్తుంది, ఒక మహిళగా దేశానికి ఒక స్ఫూర్తిని అందిస్తుంది, ఒక కూతురిగా ఆశని నిలబెడుతుంది. అది మహిళ అంటే. ఒక ఆడపిల్లని చదివిస్తే ఒక మొత్తం కుటుంబాన్ని చదివించిన దాంతో సమానం. ఒక ఆడపిల్లని చదివిస్తే మొత్తం కుటుంబాన్ని చదివించిన దాంతో సమానం. అలాగే ఇవాళ నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాను, మధ్యతరగతి కుటుంబాలు లేదా పేద కుటుంబాలు. మీ పిల్లలు చదివించారా అంటే చదివిస్తున్నానమ్మా అని అంటున్నారు. మంచిది, చాలా మంచిది. ఆడపిల్లలు చదివి చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని సంస్కారం చేయాలి అని అంటే ఆడపిల్ల చదువుకోవాలి, సమాజాన్ని సంస్కారం చేయాలంటే ఆడపిల్ల చదువుకోవాలి, మ్యాండేటరీ. అలాగే చాలా మంచి పిల్లలు చదివిస్తున్నారు, మధ్యతరగతి అలాగే పేద కుటుంబాలు చదివిస్తున్నారు. కానీ మధ్యతరగతి కుటుంబాలకు వచ్చేసరికి